ఈ దినవాక్య ధ్యానాంశం. పండుగల్లో పడి ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమిచ్చుచుండుడి. మిమ్మును హింసించు వారికి దీవించుడి కానీ శపించవద్దని రోమాపత్రిక 12వ అధ్యాయము 11-14 వచనాల్లో చెప్పబడింది. మనం పగటి సంబంధం ప్రభు బిడ్డలం వెలుగు సంబంధమైనట్లయితే మనల్ని అందరూ చూడగలిగినట్లు మనం మర్యాదతో కూడిన ప్రవర్తన, అందుకు యోగ్యమైన జీవితం జీవించాలి. అంతేగాని క్రిస్మస్ సందడిలో, న్యూ ఇయర్ సంబరాల్లో పడి ఆత్మీయతను మరిచి తాగిన మైకములో తందనాలాడటం, స్త్రీ పురుషులు కలిసిమెలిసి చనువుగా మెలగటం, అనైతిక కార్యాలు చేయటం మనకు తగవు. కనుక ఇటువంటి పార్టీల్లో పాల్గొనవద్దు. ఈ విధంగా ప్రవర్తించే వారితో జోడుగా ఉండవద్దు. దానికి బదులుగా యేసుక్రీస్తుకు కలిగిన మనస్సు కలిగి ఉండి ఆయన సన్నిధి అనుభవించటం ఆశీర్వాదకరం. నీ చెడు కోరికలను తీర్చుకోవడానికి క్రిస్మస్ను, న్యూ ఇయర్ను ఆసరాగా తీసుకోవద్దు. ఒక ఆయన అవసరమైన అన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. 24 గంటల తర్వాత ఫలితాల కోసం వైద్యుని దగ్గరికి పరిగెత్తుకెళ్ళాడు. అతని ఆతురతను గమనించిన వైద్యుడు, నీకు చెప్పడానికి ఒక చెడ్డ వార్త ఉన్నది, దానికంటే చెడ్డదైన మరొక వార్త ఉన్నదని చెబుతూ, నీ ముందు ఏ వార్త వినాలని కోరుతున్నావని ప్రశ్నించాడు. రోగి గాబరా పడిపోయాడు. 2 వార్తలు ఘోరంగానే ఉన్నట్లున్నాయని ఏం చేయాలో తోచలేదు. చివరకు నిర్ణయించుకోక తప్పలేదు. అలాగైతే డాక్టర్ గారు, చెడు వార్త ముందు చెప్పండి అన్నాడు. అందుకు వైద్యుడు, భయపడవద్దు సుమా, అనుంటూనే చెడ్డవార్త ఏమంటే నీవు బ్రతికుండటానికి ఇంకా 24 గంటలే ఉన్నాయి అని చెప్పాడు. అందుకు రోగి బహుగా కలవరపడుతూ ఆ వార్త విని గజగజ వణుకుతాయ్యా, నిజంగా నేను 24 గంటల్లో చనిపోతున్నానా? అయితే ఎంతకన్నా చెడ్డవార్త ఇంకేముంటుంది అని. అందుకు వైద్యుడు, ఉన్నదయ్యా, ఉంది, ఆగు, మరి నేను నువ్వు చెప్పేదాకా ఆగు అనంటూ, ఇంతకన్నా చెడ్డవార్త ఏమంటే ఈ విషయం నేను నీకు నిన్ననే చెప్పాల్సింది, నేను మర్చిపోయాను, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని అన్నాడు ఆ వైద్యుడు. నిర్లక్ష్యం చేయబడ్డ ఒక చెడు వార్త అతన్ని అంతగా మదన పెట్టినట్లయితే సువార్తను నిర్లక్ష్యం చేసినప్పుడు దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రతి పాపి నిమిత్తం విమోచన క్రయధనాన్ని చెల్లించడానికి ఇలా జన్మించాడని అన్యులు తెలుసుకొని ఆయన యందు విశ్వసించినట్లయితే వారు రక్షింపబడతారు, నిత్యజీవాన్ని పొందుకుంటారు. ఇంతటి శుభ సందేశాన్ని ఇతరులతో పంచుకొనకుండా క్రిస్మస్లో మనం ఎలా ఊరుకుని ఉండగలం? చెప్పకుండా ఎలా నిర్లక్ష్యం చేయగలం? చెడు వార్త అయినా చెప్పకపోతే ఎంత దుఃఖకరమో, మరి సువార్త చెప్పకపోవడం మరింత దుఃఖకరము కదా. ఈ సంవత్సరమైన క్రిస్మస్ సందేశాన్ని క్రియల్లో చూపుతూ క్రిస్మస్ ప్రేమ సువార్త అన్యులకు అందించుటకు ఇది సరైన సమయమని గ్రహించి ఒక బైబిల్ గ్రంథాన్నో, బైబిల్ క్యాలెండర్నో లేదా ఆత్మీయ సంబంధమైన పుస్తకాన్నో అన్యులకు ఇచ్చుటకు క్రిస్మస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక ఇది సువార్త సేవకు అనుకూల సమయం. నేడే రక్షణ దినం అని గ్రహించి సమయాన్ని కొత్త బట్టలు కొనుట కోరుకో, షాపింగ్ కోరుకో, పిండి వంటల కొరకో అధికముగా హెచ్చించి క్రీస్తు ప్రేమను పంచుకుంటలో తీవ్రత కలిగి ఉండు. ప్రియ స్నేహితుడా, సమయం చాలా తక్కువగా ఉంది. యేసయ్య ఏ నిమిషంలోనైనా మరలా రావచ్చు. ఏ స్నేహితులకు కానీ పొరుగువారికి కానీ యేసయ్యను పరిచయం చేయడానికి నీకు దొరికే ప్రతి తరుణాన్ని ఉపయోగించుకో. యేసయ్య వారిని కూడా ప్రేమిస్తున్నాడని, వారి కొరకు కూడా మరణించాడని వారికి వివరించు. ఈ క్రిస్మస్ నాడైన క్రీస్తు సువార్తను ప్రేమతో పంచు. దేవుడు దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.